ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈస్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూస్ అని కళ్యాణ్ గారు చెప్పింది దీనికే. లేఖనా కొడుకులు హిందువులు. ముందుగా అతన్ని రావణ్ అని పిలవటం మానేయండి. ఆయన పేరు జోసెఫ్ బచ్చలకూరి. అతన్ని జోసెఫ్ అనే పిలవండి. ఈ రోజున నువ్వు అంత జనసేన కార్యకర్తలు వచ్చి నన్ను కొట్టడానికి వచ్చారు. వచ్చింది జనసేన కార్యకర్తలు కాదు, హిందూ మనోభావాలుగా హిందువులు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటం వల్ల వాళ్ళు వచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను భోజనం చేయట్లేదు. అన్నం లేకుండా యాక్చువల్గా సైన్స్ ప్రకారం చెప్పాలంటే అన్నం లేకుండా 2 రోజులు బతకగలరు, నీళ్లు లేకుండా 2 రోజుల కంటే ఎక్కువ బతకలేరు. నువ్వు ఫుడ్ నీళ్లు 2 మానేసి 4 రోజుల నుంచి బతికి అక్కడ కూర్చొని మీసం తిప్పుతూ అంత ఇదిగా కూర్చొని మళ్ళీ రోడ్డు మీద బైఠాయించి నా అంతటా నేనే ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతాను. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో చంపేయచ్చు కదా. ఇవన్నీ ఏంటంటే ఒక మీడియా జిమ్మిక్కులు చేయడానికి, విక్టిమ్ కార్డు అంటే నన్ను ఏదో చేసేస్తున్నారు, నువ్వు చేసిన తప్పు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి నేను చేసింది తప్పు అని మాట్లాడి పబ్లిక్గా ఒప్పుకుంటే నీకే మర్యాద ఉంటుంది. లేదు అంటే ఈ రోజున ఈ జైళ్ళు ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. సో ఇప్పుడు ఇతని గురించి మాట్లాడాలంటే 4 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ప్రశ్న అనే అతను ఎందుకు అరెస్ట్ అయ్యాడు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు లెఫ్ట్ సంఘాలు లేకపోతే లెఫ్ట్ వింగ్ వీళ్ళంతా మాట్లాడేస్తున్నారు. ప్రశ్నిస్తుంటే అరెస్ట్లు చేస్తారా? ప్రశ్నకి తిట్టడానికి చాలా తేడా ఉంది. ప్రశ్న, అబ్యూస్ ఈ 2 చాలా డిఫరెంట్ వర్డ్స్. ఇలాంటి మాటల్ని పట్టుకొని ఇప్పుడు దళిత క్రిస్టియన్ సభ అని పెట్టారు. ఈ సభకి వెళ్ళిన మీరేం చేయాలి? దళిత క్రిస్టియన్లకు కావాల్సిన హక్కులు అడగాలి. అంతేగాని కళ్యాణ్ గారిని, రాధా మనోహర్ దాస్ గారినో, చంద్రబాబు నాయుడు గారినో, RRR గారినో పర్సనల్గా తిట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అక్కడ? అంటే వాళ్ళు మీకు ఏం చేశారు? ఇప్పుడు కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నారని చెప్పి మీకు నచ్చట్లేదా? ఆయన సనాతన ధర్మం అని చెప్పి హిందూ ధర్మాల కోసం ఆయన పోరాడుతున్నారు. మీరు సభ పెట్టుకుంది ఎందుకు? దళిత క్రిస్టియన్ల కోసం కదా. దాని గురించి ప్రశ్నించకుండా 4 కోసం కొడకల్లారా, తొక్కి నారదీస్తాం కొడకల్లారా ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడారు? ఏ పరిస్థితుల్లో మాట్లాడారు? ఎన్నిసార్లు మాట్లాడారు? ఆయన పర్టికులర్గా వైసీపీ గూండాలారా అని చెప్పి మరీ మాట్లాడారు. గూండాలకు ఇంకా అలా కాకుండా అమ్మ బాబు రండి నన్ను తిట్టండి నేను చేస్తానని చెప్తారా? గూండాలకు గూండాల భాషలో చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గూండా గారా? ఆయన ఎవరన్నా రెచ్చగొడుతున్నారా? కమ్యూనల్ రెచ్చగొడుతున్నారా? ఇదే పద్ధతి నువ్వు రాముడి మీద చేసావు. ప్రశ్న జోసెఫ్, నువ్వు రాముడి మీద వీడియో చేసావు. ఎందుకు చేసావు? రాముడు ఏం చేశారు? రాముడిని సీతమ్మ వారిని తక్కువ చేస్తూ మాట్లాడు. ఇంకొకటి నువ్వు మహాభారతాన్ని తక్కువ చేసి మాట్లాడు. ఇంకొకటి నువ్వు పెహల్గాం అటాకుల మీద టెర్రరిజంని సపోర్ట్ చేసి వాళ్ళకి మానవ హక్కులు లేవా అని మాట్లాడు. ఇంకొకటి ఏం మాట్లాడావు? నక్సల్స్ హిడింబా అని చెప్పి ఆయన నక్సల్ వాళ్ళందరూ మంచి వ్యక్తులు అనే టైప్లో మాట్లాడు. ప్రశ్నించే గొంతుల్ని తొక్కేస్తున్నాను. ప్రశ్నించండి. ప్రశ్నించటం ప్రజాస్వామ్యంగా ప్రశ్నించండి. ప్రజాస్వామ్యంలో కూడా ప్రశ్నించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. అంతేగాని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈస్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూస్ అని కళ్యాణ్ గారు చెప్పింది దీనికే. ముందుగా అతన్ని రావణ్ అని పిలవటం మానేయండి. ఆయన పేరు జోసెఫ్ బచ్చలకూరి. అతన్ని జోసెఫ్ అనే పిలవండి. ఆయన జోసెఫ్ అని పెట్టుకొని రావణ్ అని తిరుగుతున్నాడు. ఇంకొకటి ఇప్పుడు 4 కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారు 4 కేసులు? నువ్వేం తప్పు చేయకుండా 4 కేసులు పెడతారా? నువ్వు ఎవరిని తిట్టావు? ఎందుకు తిట్టావు? నువ్వు హిందువుల మధ్య ఆయన ఇప్పుడు కళ్యాణ్ గారు మాట్లాడితే ఏమీ లేదు, ఆయన మత విద్వేషాలు రేపుతున్నారు అన్నారు. మత విద్వేషాలు రేపితే ఆయన ఏమన్నా ముస్లింలను లేకపోతే క్రిస్టియన్లో మీరు పోయి చంపేసేయండి, మీరు పోయి ఇచ్చేయండి అన్నారా? లేకపోతే హిందువులు మీ హక్కుల కోసం మీరు పోరాడండి అని మాట్లాడారు. కానీ నువ్వేం చేసావు? నువ్వు వెళ్ళి హిందువులని తొక్కి నారదీస్తాము, ఇది చేస్తాము అని చెప్పి హిందూ దేవుళ్ళని తిట్టటము, హిందూ అనే పదం వస్తేనే నువ్వు ఇట్లా మాట్లాడి నువ్వు ఇది చేసావు. 4 బెయిల్లు ఇచ్చారన్నావు. 4 బెయిల్లు నువ్వు తప్పు చేసినందుకు ఇవ్వలేదు. నీ మీద పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో లా వాటి పరంగా వెళ్తుంది కాబట్టి లా పరంగా వెళ్ళావు. నువ్వు బెయిల్ అంటే తప్పు చేయనట్టు కాదు. బెయిల్ అంటే నువ్వు నిరూపించుకోవడానికి నీకు అవకాశం ఇచ్చినట్టు. నువ్వు తప్పు చేయలేదని నువ్వు నిరూపించుకో, అందుకని బెయిల్ ఇచ్చారు నీకు. అంతే తప్ప నీకు రిమాండ్ వేయలేదంటే నువ్వు తప్పు చేయలేదని కాదు ప్రశ్న.
జోసెఫ్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూర్చొని నిరాహార దీక్ష చేస్తూ నన్ను చంపేస్తారు, నన్ను చంపేయండి అంటే నిన్ను చంపాలన్న ఉద్దేశం గాని, నిన్ను చంపే అంత సంఘ విద్రోహ శక్తిగా చూసుంటే గనక ఈ పాటికి పోలీసులు ఎప్పుడో నిన్ను లోపలేసేవాళ్ళు. ఇంతకాలం నిన్ను అవకాశం గూడా ఇచ్చేవాళ్ళు కాదు మాట్లాడడానికి. కేవలం నువ్వు అంటున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని గౌరవించి ఈ రోజున చట్టం తన పని తాను నీకు చట్టం అవకాశం ఇస్తే ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఎలా పడితే అలా కమ్యూనల్ గొడవలు రేపుతూ చేస్తూ ఉంటే ఏ పోలీస్ శాఖ నిన్ను చూస్తూ ఏ గవర్నమెంట్ చూస్తూ కామ్‌గా కూర్చోదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది అదే. ఇంకొకటి అతను నిన్న మాట్లాడుతూ నాకు హాస్యాస్పదంగా అనిపించిందేంటంటే, 4 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నా, పచ్చి మంచినీళ్ళు గూడా ముట్టుకోలేదన్నాడు. అన్నం లేకుండా యాక్చువల్‌గా సైన్స్ ప్రకారంగా చెప్పాలంటే అన్నం లేకుండా 2 రోజులు బతకగలరు. నీళ్ళు లేకుండా 2 రోజుల కంటే ఎక్కువ బతకలేరు. నువ్వు ఫుడ్డు, నీళ్ళు 2 మానేసి 4 రోజుల నుంచి బతికి, అక్కడ కూర్చొని మీసం తిప్పుతూ అంత ఇదిగా కూర్చొని మళ్ళీ రోడ్డు మీద బైఠాయించి జై భీమ్ అని అంత లావున గొంతు ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ లేకపోతే? అసలు 4 రోజులు నీళ్ళు లేకపోతే, గొంతు ఎండిపోతే మీరు నోరెత్తగలరా ఫస్టు? ఎవరైనా నోరెత్తగలరా? దీనికి సమాధానం చెప్పండి జోసెఫ్. ఇవన్నీ ఏంటంటే ఒక మీడియా జిమ్మిక్కులు చేయడానికి విక్టిమ్ కార్డు. అంటే నన్నేదో చేసేస్తున్నారు, నువ్వు చేసిన తప్పు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి నేను చేసింది తప్పు అని మాట్లాడి పబ్లిక్‌గా ఒప్పుకుంటే నీకే మర్యాద ఉంటుంది. లేదు అంటే ఈ రోజున ఈ జైళ్ళు, ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది జోసెఫ్. ఎందుకంటే నువ్వు మాట్లాడింది హిందూ ధర్మ వ్యతిరేకం మీద, సనాతన ధర్మాన్ని చాలా నీచమైన భాషలో అది అనే ఒక వర్డ్ వాడి నువ్వు చాలా నీచంగా మాట్లాడావు. సనాతన ధర్మాన్ని చాలా నీచమైన పదజాలంతో మాట్లాడావు. సో ఈ పదజాలాన్ని నువ్వు కమ్యూనల్ గొడవల్ని రేపుతూ నిన్న మాట్లాడుతూ కూడా ఇంకొక పాయింట్ చెప్పాలి. నిన్న మాట్లాడుతూ నా ముస్లిం సోదరులందరూ గొంతెత్తాలి అన్నారు. ఎందుకు ముస్లిం సోదరులు ఎందుకు గొంతెత్తాలి? నీకు నిజంగా అన్యాయం జరిగితే సామాన్య ప్రజలు మొత్తం గొంతెత్తాలి అని మాట్లాడాలి. అంతేగాని ముస్లిం సోదరులనే గొంతెత్తమంటే అతని వెనక ఉన్న ఉద్దేశం చూసారా? కమ్యూనల్ గొడవలు చేయడానికే అతను ముస్లిం సోదరులని పర్టికులర్గా చెప్పాడు, నా ముస్లిం సోదరులు అని చెప్పి. సో ఇలాంటివన్నీ. ఇది కాకపోతే 4 రోజుల నుంచి ఇతను అరెస్ట్ చేస్తుంటే ప్రకాష్ రాజ్ తెగ వీడియోలు చేస్తున్నాడు. అయ్యా ప్రకాష్ రాజ్, నీకు ఒకటి అడగాలనుకుంటున్నా. నీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది. 5 స్టేట్లో ఓటర్ ఐడి పెట్టుకొని తిరుగుతున్నావు దొంగతనంగా. నువ్వు ఎక్కడో దాక్కొని కూర్చొని వీడియోలు చేస్తున్నావు. నువ్వు ఎందుకు వీడియోలు చేస్తున్నావు? నువ్వు దేని పరంగా? నీకు ప్రశ్నకు ఉన్న సంబంధం ఏంటి? ఈ రోజున పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అతని ఫోన్ ద్వారా ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న వీడియో కూడా చేసినట్టున్నారు ప్రకాష్ రాజ్ గారు. అంటే వీడియో ఏదో ఫ్యాబ్రికేటెడ్ వీడియో అంటున్నాడు. అట్లానే ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అని మాట్లాడుతున్నారు. ఫ్యాబ్రికేటెడ్ వీడియో అయితే ఎక్కడి నుంచి వస్తే ఎందుకు చేశారు అని అడగాలి, కానీ ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వు మాట్లాడావు కాబట్టి వచ్చినాయి. ఇప్పుడు ఆయన పోలీసు కస్టడీలో ఉన్నాడు. పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఫోన్ని ఆయన స్క్రూటినీ చేస్తారు. ఆ స్క్రూటినీలో నీ ఆడియో బయటపడింది కాబట్టి ఆ ఆడియో బయటకు వచ్చింది ప్రకాష్ రాజ్. ఇలా ఎందుకు అనుకోవట్లేదు నువ్వు? పోలీసు నీకు తెలియదా లా ఎట్లా పనిచేస్తుందో? అరెస్ట్ చేసిన తర్వాత ఒక మనిషిని అరెస్ట్ చేస్తే, బేసిక్గా పోలీసులు ఒక మనిషిని అరెస్ట్ చేస్తే ముందు తన ఫోన్ని, తన వస్తువుల్ని స్వాధీనం చేసుకుంటారు. ఎందుకంటే తన మీద ఆరోపణ పడింది కాబట్టి తను నిజంగా చేశాడా లేదా అని చెప్పి తన పర్సనల్ డేటా చెక్ చేయడానికి. మరి ఆ డేటా చెక్ చేస్తేనే కదా ఇవన్నీ బయటకు వచ్చింది. నీకు అతనికి ఏంటి సంబంధం? నీకు ఆంధ్ర రాజకీయాలకు ఏంటి సంబంధం? నువ్వు ఎందుకు? ఇదే తరహాలో నిన్న ఒక డిఎంకే ఎమ్మెల్యేని చెన్నైలో అరెస్ట్ చేశారు. ఎవరిని? సీఎం విజయ్ గారిని అన్నందుకు, డిఎంకే ఎమ్మెల్యే. మరి నువ్వు దాని గురించి అక్రమ అరెస్ట్ అని ఎందుకు వీడియో చేయట్లేదు ప్రకాష్ రాజ్? నువ్వు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీ అందరికీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సనాతన ధర్మం, హిందువుల ఐక్యత కావాలి అన్నారో ఆ రోజు నుంచి మీ లెఫ్ట్ వింగ్ ఒక బలమైన వాయిస్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఆ వాయిస్ ద్వారా నువ్వు ఆ వాయిస్ ఎక్కడ ఏకమైపోతుందో, ఆయన ఎక్కడ హిందువులంతా ఏకమైతే మన ఈ కమ్యూనల్ గొడవలు మనం చేస్తూ మనం ముందుకెళ్ళలేమని అనుకుంటారో దాని పరంగా నీకు. అందుకని మీ అందరికీ ఈ తులసి చందు, ఇంక ఈమె గురించి ఏం మాట్లాడాలి? ఆమె పేరు అసలు ఏదో తెరీసా క్యాథరిన్ ఏదో అంటున్నారు. ఆమె వచ్చి ఈ రోజున పసిపిల్లల్ని వీళ్ళని మాట్లాడుతుంటే చేయట్లేదు. మరి అదే తులసి చందు అమ్మ నిన్న ఒక వీడియో వచ్చిందమ్మా మీ జోసెఫ్ బచ్చలకూరిది. మరి ఆ వీడియోని ఏం మాట్లాడుతున్నారమ్మా? ఆ వీడియో గురించి నువ్వేం మాట్లాడతావమ్మా? ఒక మైనర్ అమ్మాయిని లోబరుచుకుంటున్నాడని చెప్పి న్యూస్లో వస్తుంది. దాని మీద నీ స్పందన ఏంటమ్మా? అది కూడా ఫ్యాబ్రికేటెడ్ అయినా కనబడే వ్యక్తి జోసెఫ్ కాదా అందుట్లో? మరి ఇవన్నీ ఎందుకు? ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి?
నువ్వు ఇవన్నీ ఎందుకు మాట్లాడవు? కానీ జోసెఫ్‌ని అరెస్ట్ చేసేశారు. ఇతను అది ఒకప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు. ఆయన కమ్యూనల్ భావాలు ఉన్న వ్యక్తి. అలానే హిందూ వ్యతిరేక వ్యక్తి. ఏ రోజైతే ఆయన ఒక ఇదిగా మాట్లాడారో, ఎప్పుడైతే కళ్యాణ్ గారు స్టార్టింగ్‌లో గద్దర్ గారనో ఇంకోరనో మాట్లాడారో, దానికి సంబంధించి ఏదో 1, 2 వీడియోలు చేశారు గానీ, ఆయన మొదటి నుంచి కళ్యాణ్ గారి అభిమాని కాదు. మీరు ఆయన యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోవచ్చు. ఇంకొక కొత్త వాదన కనబడుతుంది వైసీపీ వాళ్ళు. వీళ్ళ గురించి ఏం మాట్లాడాలి? వైసీపీ వాళ్ళు అసలు ఫస్ట్ జోసెఫ్‌కి ఎందుకు ఇది చేస్తున్నారు? ఆయన హిందూ వ్యతిరేకంగా మాట్లాడినందుకా? మీకు హిందువుల ఓట్లు అవసరం లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? నేను అడగదలుచుకున్నా. ఈ రోజున జాడా శ్రావణ్ అనే వ్యక్తి ఎందుకు మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు? సో, ఇట్లా ఉన్న దీన్ని ఇప్పుడు వైసీపీ నాయకుల్ని అడుగుతున్నా, మీరు ఏ రకంగా జోసెఫ్‌ని సపోర్ట్ చేస్తున్నారు? అతని మాటల్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు తీసుకొచ్చే వాదన కళ్యాణ్ మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మీ నాయకులు ఎంతమంది మాట్లాడలేదు? మీరు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కాకినాడ సెంటర్‌లో స్టేజ్ మీద నుంచొని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం మాట్లాడాడండి? ఒక 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 లేడీని పక్కన పెట్టుకొని వంగ గీత గారు. ఆ గీత గారిని పక్కన పెట్టుకొని నువ్వు మాట్లాడిన మాటేంటి? అది ఓపెన్‌గా ఆడియోలో, మీడియాలో కూడా మాట్లాడలేని మాటని మాట్లాడిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నీ పక్కన నుంచొని ఒక పార్టీ అధ్యక్షుడిని కుక్క, గిక్క అని మాట్లాడే జోగి రమేష్‌ని పిలిచి నువ్వు భుజం తట్టావు చూసావా? బాగా మాట్లాడాను. మరి ఆ రోజు ఏమైనాయి ఈ వైసీపీ వాళ్ళకి ఈ నీతులు? ఈ రోజున గుర్తొచ్చినాయా? మీరు ఇన్ని చేసిన తర్వాత చివరికి ఆయన భార్యలు, ఆయన పిల్లలు ఆయనకు పుట్టలేదు అన్న తర్వాత కూడా ఆయన అది కూడా తీసుకోకుండా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన నిర్బంధించినప్పుడు, కోపం వచ్చినప్పుడు వైసీపీ గుండాలారా మీకు సమాధానం చెప్తాను, ఎవడొస్తాడో రండిరా నా కొడకల్లారా అని ఆ రోజు మాట్లాడటం తప్ప మళ్ళీ ఏ రోజన్నా నా కొడక అనే మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? దీనికి నేను కూడా చెప్తా. అక్టోబర్ 18, 2022 డేట్ కూడా చెప్తున్నా. 2022 అక్టోబర్ 18 నోవాటెల్ నుంచి వచ్చిన తర్వాత ఆయన సభ పెట్టారు ఆయన కార్యకర్తలతో. ఆ రోజు చెప్పిన మాట, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ నా కొడకల్లారా అన్న మాటను చూపెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు సూటి ప్రశ్న, వైసీపీ నాయకులందరికీ సూటి ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కాకుండా ఇంకొక రోజు అలా మాట్లాడిన మాట ఏమన్నా చూపెట్టండి. అలా ఎందుకు మాట్లాడారు అనే దాన్ని కూడా చూడాలి. రియాక్టివ్ యాక్షన్, ప్రొయాక్టివ్ యాక్షన్ అని 2 ఉంటాయి. మీరు చేసేది ప్రొయాక్టివ్ యాక్షన్, కళ్యాణ్ గారు ఇచ్చేది రియాక్టివ్ యాక్షన్. ఇది ఈ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే మీకు కావాల్సింది కులాల మధ్య ద్వేషం. ఈ వైసీపీ వాళ్ళది ఎట్లా ఉంటుందంటే, రీసెంట్గా మనం చూసాం, కులాల మధ్య ఫస్ట్ ఎవరో అబ్బాయి చనిపోతే ఆ అబ్బాయిని ముందు కాపుకులానికి, అసలు ఒక హత్యలు చేసే అతన్ని, ఒక రౌడీ షీటర్ని, తప్పు చేసేవాడికి కులం ఏంటి? తప్పు చేసేవాడు తప్పు చేసినవాడే. వాడు కాపైనా, కమ్మైనా, రెడ్డైనా, ఎవరైనా కానీ, బ్రాహ్మణ్ అయినా, వైశ్య అయినా, ఎవరైనా కానీ, ఏ కులమైనా తప్పు చేసినవాడు తప్పు చేసినవాడే. వాడికి కులం ఉండదు. తప్పు చేశాడు కాబట్టి అక్కడ కుల కుంపట్లు పెడదాం అనుకున్నారు. తర్వాత ఇంకొకటి చేస్తారు, లేదా మతాల మధ్య చేస్తారు. ఇదే పందాల రాజకీయం తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు స్టేట్లో జరుగుతున్న ఏదైనా అవినీతి గురించి కానీ, లేకపోతే ఏమన్నా జరగని పనుల గురించి కానీ ఏ రోజన్నా మాట్లాడటం మీరు చూసారా? మాట్లాడు. అది ఆయన పద్ధతి. ఇంకా సనాతన ధర్మం గురించి మళ్ళీ చెప్తున్నాను, మా హిందూ దేవుళ్ళని తోలనాడితే, మా హిందూ ధర్మాన్ని తోలనాడితే, సనాతన ధర్మాన్ని తోలనాడితే, ఇది కొంతమందిది కాదు, కొన్ని కోట్ల మంది విశ్వాసం. అది మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం తిడదాం అనుకుంటున్నారేమో, కానీ కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతినే అంశం. దీని మీద ఎవరైనా ఒక ధర్మం గురించి మాట్లాడితే ఆ ధర్మమే తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈరోజు జోసెఫ్ బచ్చలకూరికి జరుగుతున్న గతి అదే. అతన్ని 4 స్టేషన్లు కాదు, ద్వాదశ జ్యోతిర్లింగాల సాక్షిగా 12 చోట్లకు తిప్పాలి. అప్పుడు తిప్పినప్పుడే అతనికి కూడా ఒక అర్థం అవ్వాలి. జోసెఫ్ ఇప్పటికైనా అర్థం చేసుకో, నువ్వు చేసింది ఎంత తప్పో, నువ్వు మాట్లాడింది ఎంత తప్పో. నువ్వు నన్ను 4 స్టేషన్లకు తిప్పుతున్నారు, నన్ను 4 స్టేషన్లకు బెయిల్ తీసుకొచ్చాను, నేను మొగోడినని అనుకుంటున్నావు. కానీ నీ చుట్టూ ఉన్న పోలీసులు నీ ప్రాణాన్ని హిందువుల దగ్గర నుంచి కాపాడుతున్నారు. ఎందుకంటే నువ్వు చేసిన వ్యాఖ్యలు అలాంటివి. నిన్ను కాపాడుతున్నారు. ఈ రోజున నువ్వు అంత జనసేన కార్యకర్తలు వచ్చి నన్ను కొట్టడానికి వచ్చారు. వచ్చింది జనసేన కార్యకర్తలు కాదు, హిందూ మనోభావాలుగా హిందువులు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటం వల్ల వాళ్ళు వచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. దయచేసి ఇలాంటి కమ్యూనల్ రయోట్స్ని క్రియేట్ చేద్దాం. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని కానీ, ప్రశాంతంగా ఉన్న తెలంగాణను కానీ ఇలాంటి కమ్యూనల్ రియోట్స్తో పవన్ కళ్యాణ్ గారిని బూచిగా చూపెట్టి ఏదో చేద్దాం అనుకుంటే ఏ జనసేన కార్యకర్త ఊరుకోడు. ఇది గుర్తుపెట్టుకోండి.